హాయ్ అండి. ఈరోజు నేను కోవా తయారు చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇట్లాగే నేను అంగన్వాడీ పాలు తీసుకొని చేశానండి. చేసే విధానం చూపిస్తా చూడండి. ముందుగా నేను 2 ప్యాకెట్లు పాలు తీసుకున్నానండి. బాగా నీళ్ళు కలపకుండా చిక్కగా ఉండే పాలతో అయితే చాలా టేస్ట్గా వచ్చింది. నాకు 20 నిమిషాలు పట్టిందండి కోవా తయారు చేయడానికి. నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదండి. మా బాబుకి సీట్ వస్తే ఊరెళ్ళామండి. 15 రోజుల పైన వీడియోస్ పెట్టక, మళ్ళీ ఈ రోజు నుంచి పెడుతున్నాను. చూడండి, పాలు బాగా మరిగిపోయినాయి. ఇలాగ బాగా కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా చేసేది కోవా బాగా వస్తుందండి. మనం బయట షాప్లో తెచ్చుకుంటాం కదా, పావు కిలో 250 రూపాయలు ఉంటుంది కోవా. కాకపోతే మనం ఇంట్లో అంగన్వాడీ పాలతోనే చేసుకుంటే చాలా 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 టేస్టీగా వస్తుంది. మామూలు పాలతో అయితే చేసుకోవచ్చు. చేసుకునే విధానం వస్తే ఏదైనా మనం ఇంట్లో ట్రై చేయొచ్చండి. చూడండి, బాగా మరిగిపోయినాయి పాలు. నేను కొంచెం ముందుగా ఒక నిమ్మకాయ పిండుకున్నాను. పాలు బాగా విరిగిపోయినాయి. చిక్కదనం వస్తుంది. ఇట్లా మనం తిప్పుతూనే ఉండాలి. పంచదార వేసాను. బాగా చిక్కదనం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. చూడండి, అయిపోయింది. కోవా దగ్గర పడింది. చాలామంది కోవా చేయాలంటే చాలా బాధపడుతూ ఉంటారు, ఎట్లా అని. ఏమి లేదండి, సింపుల్గా ఇంట్లో మనం ఒక 20 నిమిషాల్లో చేసుకోవచ్చు కోవా. చూడండి, అయిపోయింది. కోవా దగ్గరికి వచ్చేసేసింది. ఒక స్పూను నేను నెయ్యి వేసుకున్నానండి. అంగన్వాడీ పాలు కదా, కొంచెం యాలక్కి పొడి కూడా వేసాను టేస్ట్ కోసం. పిల్లలకి మనం ఇంట్లో ఏదైనా స్వీట్ తయారు చేయాలంటే ఇట్లా చేసి పెట్టుకోవచ్చండి. మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఇంట్లో చేసుకుంటే కల్తీ ఏమి లేకుండా మనంగా దగ్గర చేసి పిల్లలకు పెట్టవచ్చు. మంచి ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇదిగోండి, కోవా రెడీ అయిపోయింది. నేను గిన్నెకి ఆయిల్ పూసుకున్నాను. ముందుగానే గిన్నెలో వేసుకున్నాను. చూడండి, ఒక 3 గంటల సేపు పక్కన పెట్టేస్తే గట్టిగా వచ్చేసిందండి కోవా. నేను ఆరపెట్టుకుంటున్నాను 3 గంటల సేపు. అంతేనండి, చాలా సింపుల్గా తయారయ్యే కోవా. ఇదిగో చూడండి, 3 గంటల తర్వాత ప్లేట్లో వేసాను. అంతేనండి, ముక్కలు ముక్కలుగా కోసేసుకొని పిల్లల కోసం, మనం చిన్నపిల్లలు ఇంట్లో ఏదో ఒకటి చేయండి మమ్మీ అని అడుగుతారు కదా, ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి, చాలా చాలా టేస్ట్గా వచ్చింది. స్మెల్ కూడా బాగుంది. ఒకసారి మీరు కూడా ఏ పాలైనా ఇంట్లో కోవా తయారు చేసే విధానం నేను చూపించాను. ఇదిగోండి, పీస్ ముక్కలు వచ్చేసినాయి. చాలా టేస్ట్గా ఉంది. లైక్ చేయండి.